నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలన్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. పరకాల పట్టణంలోని శ్రీ కుంకుమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ ప్రారంభించిన భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ కౌంటర్లను పరిశీలించిన తూఫాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి. జాతీయ బీసీ చైతన్య సమితి గ్రేటర్ హైదరాబాద్ కొత్త కమిటీ నియామకం. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సమావేశమైన ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే అభ్యర్థులను గ్రామ ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. గ్రామంలో సామరస్య వాతావరణాన్ని నెలకొన్నట్లు సర్పంచ్ వార్డు సభ్యుల అభ్యర్థుల ఎంపిక జరగాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో అధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుని అందరూ కృషి చేయాలన్నారు. ఓకే, నమస్కారం. ఈరోజు భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి మండల పార్టీ అధ్యక్షులకు, గ్రామ శాఖలకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. మరి వచ్చే 30వ తారీఖు నాడు నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి 14వ తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఈరోజు ఎక్కడికక్కడ ఈ నామినేషన్లకు ముందే గ్రామ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రజాపాలన ఇన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి అనేక కార్యక్రమాలు చేసినాం. కాబట్టి ఇవన్నీ చెప్తూ మరి గ్రామాలల్లో సర్పంచులుగా అభ్యర్థులుగా మీరు నిలబడి అత్యధిక స్థానాలు సర్పంచులుగా మీరు గెలవాలని కోరుతూ గ్రామాలలో సేవ చేయడానికి ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో శ్రీ కుంకుమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కళ్యాణ వేడుకల్లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం భక్తులకు అన్నప్రసాద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై నిలిచి ఉండాలని, పరకాల ప్రజలు పాడి పంటలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. నమస్కారం సమర్పయామి. దీపరాజాయ విద్మహే మహాపృథ్వీ ఉద్గామేవ శకునే సామగాయసి బ్రహ్మణే శిశిగుంససి స్వస్తి నః శకునే అస్తు ప్రదాం ప్రతిష్ఠదస్త్వయాధ్యక్షేణ కృతనాదయేమ కుర్వే దేవ సర్వైవాచ్ఛిద్దా. గంధే వదనామృభగే దేవశరదాక్షితం గజవ కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం చిన్న ఆనుకూల్యతాం ప్రదర్శించే మాంగళ్యధారణ బ్రహ్మదేవ సామూహిక పోచంపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ శిక్షణ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ సిబ్బందికి పోలింగ్ ట్యాక్స్ ఓపెన్ చేయడం, సీల్ చేయడం ప్రాక్టీస్ చేయాలని, సామగ్రిని 2 సార్లు పరిశీలించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది స్థానాల్లో ఉండాలని, చుట్టుపక్కల ఇంట్లకు వెళ్లకూడదని హెచ్చరించారు. కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. 53 జీపీలలో 1286 పోలింగ్ స్టేషన్ సంబంధించి వార్డులకు సంబంధించి మొత్తం నామినేషన్స్ ప్రక్రియ కూడా 41 క్లస్టర్లో పీస్ఫుల్ గా అవుతుంది. శిక్షణా శిబిరాలు కూడా అన్ని స్థాయిల్లో అయిపోయాయి. జోన్ 1 సంబంధించినటువంటి స్టేజ్ 1 ఆర్ఓ, అదేవిధంగా స్టేజ్ 2 ఆర్ఓ, కౌంటింగ్ సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్ శిక్షణ కూడా ఈరోజు 17 మండలాల్లో కూడా కొనసాగుతుంది. మొత్తం ఇది టోటల్ జిల్లాలో 3704 వార్డులకు గాను టోటల్ గా 427 జీపీల్లో ఈ ఎలక్షన్ జరగనుంది. అంతా కూడా గ్రామాల్లో పీస్ఫుల్ ఉంది. ఇప్పటికే 4 సెకండ్ ఫేజ్ లో వస్తుంది. అన్ని కూడా 3 days గ్యాప్ లోనే మనకి ఇది కంటిన్యూ అవుతుంది. ఒక్కొక్క ఫేజ్ లో ప్రతి ఒక్క ప్రక్రియ కూడా మధ్యలో 2 days ఉంటుంది. 3rd day ఈ ప్రక్రియ సాగుతుంది. ఇక్కడ కూడా అన్ని విధాల ట్రైన్ అన్ని చర్యలు కూడా తీసుకున్నాము. ఎక్కడ కూడా ఎట్టి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది కూడా నిత్యం గస్తీ కాస్తూ ఎక్కడ కూడా గ్రామాల్లో
ప్రశాంత వాతావరణంలో నిష్పాక్షికంగా పారదర్శకంగా ఓటింగ్ ప్రక్రియ జరగడానికి అన్ని ఏర్పాట్లు మెదక్ జిల్లా తూఫ్రాన్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాయతీ ఎన్నికల నామినేషన్ కౌంటర్లను తూఫ్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తూఫ్రాన్ సీఐ రంగాకృష్ణ, ఎస్ఐ శివానందం, ఎంపీడీఓ సాలిక, తేలు తూఫ్రాన్ ఎంఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తూఫ్రాన్ డివిజన్లో 2వ విడతలో మనోహరాబాద్, తూఫ్రాన్, చేగుంట, నార్సింగి మండలాల్లో అన్ని గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శనివారం నుండి ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ ధ్రువపత్రాలు అందుబాటులో ఉంటాయని ఆర్డీఓ తెలిపారు. అభ్యర్థులు నిబంధనలు పాటిస్తూ సహకరించాలని సూచించారు. ఒకటే దగ్గర వార్డులన్నీ అన్నప్పుడు వార్డు డిస్ప్లే అవసరం లేదు. నాగలపల్లి అంటే నాగలపల్లి కౌంటర్ అంటే ఆ వార్డులందరూ అటే ఇంత డీటెయిల్గా అవసరం లేదు. ఊరు పేరు సరిపోతుంది. వేరే వాటికి 2వ ఫేజ్లో ఉన్నాయి. ఎల్దుర్తి మాసాయిపేట మండలం మాత్రం 3వ ఫేజ్లో ఉంది. 2వ ఫేజ్లో ఉన్నటువంటి మనోహరాబాద్, తూప్రాన్, నార్సింగి, చేగుంట ఈ 4 మండలాల్లో ఈ ఆదివారం నుంచి నామినేషన్స్ ఉన్నా కానీ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా వెంటనే అకౌంట్ ఇస్తున్నారు. అదైనా సరిపోతుంది, బ్యాంక్ అకౌంట్ అయినా సరిపోతుంది. వార్డు మెంబర్లకు కూడా ఇది కంపల్సరీ నియమం ఎలక్షన్ కమిషన్ పెట్టింది కాబట్టి అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి. అది తప్ప ఇంకా పెద్దగా 2 ఫోటోలు నామినేషన్తో పాటు వాళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటి స్వీయ ధృవీకరణ, ఇతర సాక్షులతోటి, అలాగే వాళ్ళ ఏజ్ సంబంధించినటువంటి ఏదైనా ఒక ఏజ్ ప్రూఫ్, తర్వాత వాళ్ళు కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉన్నట్టయితే వాళ్ళు కనుక గ్యాస్ సర్టిఫికేట్ వాళ్ళది లేటెస్ట్ ఏమో చేయబడదు, ఇక్కడే రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరనే ఉంటుంది. మొత్తం తూప్రాన్ డివిజన్లో వీళ్ళు దీన్ని తూప్రాన్ని క్లస్టర్స్గా చేసి 3 బిల్డింగ్ వితిన్ ద ఈ కొత్త ఆర్డీఓ ఆఫీస్లోనే అంటే కొత్త ఎంపీడీఓ ఆఫీసు ప్రాంగణంలోనే 4 రూమ్లలో ఈ నామినేషన్స్ స్వీకరిస్తున్నారు. కాబట్టి ఎవరికి హైదరాబాద్ సైదాబాద్లో జాతీయ బీసీ చైతన్య సమితి గ్రేటర్ హైదరాబాద్ కొత్త కమిటీ ఎన్నిక కార్యక్రమం జరిగింది. జాతీయ అధ్యక్షులు బీసీ రమణ, ఇతర నాయకులు హాజరై గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కావేటి శ్రీకాంత్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా పున్నోజు రామకృష్ణాచారి, కోశాధికారి తన్నీర్ గంగయ్యలకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో అన్ని పార్టీలు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినా కొందరు కోర్టు కేసుల ద్వారా అడ్డుకున్నారని బీసీ సమాజం నిరాశలో ఉందని పేర్కొన్నారు. ఈ రోజు నమ్మకంతో ఆల్ ఇండియా బీసీ చైతన్య సమితి బీసీ రమణ గారు నాకు ఇచ్చిన పెద్ద బాధ్యతని విజయవంతంగా చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా తెలంగాణలో బీసీ జాతీయ చైతన్య సమితి ఒక బలమైన వ్యక్తిని పూలే గారి ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ అన్ని కులాలను కలిపి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాకుండా తెలుగు రాష్ట్రాలలో బీసీ కులాల వారీగా జనచైతన్యం విధంగా మీరు ఎనుకబడిన వర్గాలు అంటున్నారు. మేము ఉద్యమాలలో ఇక ఎనుకడుగు వేరు వర్గాలుగా మేము ఒక ఉద్యమానికి ముందుకు తీసుకుపోతున్నామని తెలుస్తున్నాము. మేము బలహీన వర్గాలం కాదు, రాబోయే రోజుల్లో బలమైన వర్గాలంగా ఒక ఉద్యమ స్ఫూర్తితో పోతున్నామని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాలలో కమిటీలు వేసి జాతీయ బీసీ చైతన్య సమితిని బలిష్టంగా, పటిష్టంగా, క్రమశిక్షణగా, శక్తివంతంగా ఒక నాయకత్వ పోరాటంతో ముందుకు పోయేటువంటి కమిటీగా తీర్చిదిద్దుతారు. దేవరకొండ మున్సిపాలిటీలో ఓపెన్ స్కూల్ విద్యపై అవగాహన కార్యక్రమాన్ని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ మరియు స్వచ్ఛంద సంస్థ ఎడ్యుకేషన్ గర్ల్స్ సంయుక్తంగా ఏర్పాటు చేశారు. కళాజాత బృందాల పాటలు, నాటకాల ద్వారా ఎస్ఎస్సీ మరియు ఇంటర్మీడియట్ కోర్సులో నమోదు, ఓపెన్ స్కూల్ ద్వారా విద్య పూర్తి చేసుకోవడం గురించి వివరించారు. డీసీ సత్తమ్మ మరియు మున్సిపల్ కమిషనర్ వై సుదర్శన్ మాట్లాడుతూ మధ్యలో చదువు ఆపేసిన వారికి, వయసు పెరిగిన చదువుపై ఆసక్తి ఉన్న వారికి ఓపెన్ స్కూల్ అద్భుతమైన అవకాశం అన్నారు. అప్లై చేయొచ్చు. 5 సంవత్సరాల లోపు ఎస్ఎస్సీ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ 3 సబ్జెక్టులు రాయడానికి అవకాశం ఉంటుంది. 5 సబ్జెక్టులకు మీకు సర్టిఫికేట్ వస్తుంది. ఇది మీకు సర్టిఫికేట్స్ ఫ్యూచర్లో ఉపయోగపడడానికి చాలా అవకాశం ఉంటుంది. ఈ సువర్ణ అవకాశాన్ని అందరూ మన ఎస్ఎస్సి మరియు ఇంటర్ కోర్సుల గురించి, ఎందుకంటే చాలామంది మధ్యలో ఆగిపోయి స్తోమత లేక అది ఇదని ఉన్నది. గవర్నమెంట్ వాళ్ళు ఓకే మళ్ళీ గ్యాప్ ఏ ఉండదు, ఇక లాస్ట్కే గ్యాప్ అయిపోతుంది. ఎండ బాగా కొడుతుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గండి లచ్చంపేట్ గ్రామానికి చెందిన బల్లెపు నరసయ్య అలియాస్ సిద్దయ్య అలియాస్ బాబురెడ్డిని దారుణంగా హతమార్చిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు ఘటనలో పీపుల్స్ వార్ దళంలో పనిచేస్తున్నట్లు సమాచారం. మృతుని యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూకి రావాలని జగిత్యాలకు చెందిన జగ్గుల సంతోష్ పిలిపించడంతో ఇంటి నుంచి బయలుదేరినట్లు తెలిసిందే. అనంతరం ఆగ్రహారం సమీపంలో గుట్టల వద్ద రాళ్లతో కట్టి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. జగ్గుల సంతోష్ పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాత్రి అగ్రహారం గుట్ట సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసేటు అన్న వాళ్ళ కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నాం. ఇతను గతంలో పీపుల్స్ వార్లో పనిచేసినట్టుగా తెలిసింది. ఇతనిలో ఎవరైతే మృతులున్నారో దాని మీద గతంలో కేసులు కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి. దీని మీద విచారణ జరుగుతుంది. గోకవరం బస్టాండ్లో ఏపీ సక్స్ మరియు దీసా సంయుక్తంగా ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. స్టాల్స్ సందర్శించిన వారికి ఉచిత కౌన్సిలింగ్, స్వచ్ఛంద హెచ్ఐవి పరీక్షలు, కండోమ్ వినియోగం డెమో, సురక్షిత జీవనశైలిపై మార్గదర్శకాలు అందాయి. జిల్లా లెప్రసీ అండ్ టీబీ ఆఫీసర్ డాక్టర్ ఎన్ వసుంధర మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంపై సావధానంగా ఉండడం, నిరంతర పరీక్షలు చేయించుకోవడం అత్యంత ముఖ్యమన్నారు. మెడికల్ ఆఫీసర్స్ అలాగే మన కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నుంచి తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుండి కమ్యూనిటీ మెంబర్స్ అందరూ కూడా అలాగే ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఈ 2 రోజులు కూడా టోటల్గా మనకి సమాజంలో మన దగ్గరున్న ఐఈసీ మెటీరియల్ అంతటినీ కూడా పూర్తి సహాయ సహకారాలు అందరికీ చేరేటట్టు మేడం గారు చెప్పినట్టు నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చేరేటట్టు చేయాల్సిందిగా అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కార్యక్రమానికి విచ్చేసిన మీ అడిషను బుక్లెట్స్ ఇక్కడ మరి పెట్టడం జరిగింది. దీన్ని ఇనాగరేట్ చేసాము అనేలా కూర్చునే వాళ్ళందరూ కూడా రీచ్ ద వల్నరబుల్ పాపులేషన్ అండ్ వాళ్ళని మీలో కలుపుకొని మీతో పాటుగా ఈ ఉద్యమంలో హెచ్ఐవి రహిత, హెచ్ఐవి లేని ఆంధ్రప్రదేశ్గా, ఈస్ట్ గోదావరిగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నేను మరి సెలవు తీసుకుంటున్నాను. జగద్గిరిగుట్ట డివిజన్ భూదేవి హిల్స్ లో తన ఇంటిని ఆర్ఐ అక్రమంగా జేసీబీతో కూల్చివేశాడని ఓదేలు ఆరోపించారు. 2018లో 21 లక్షలకు ఫ్లాట్ కొనుగోలు చేసి ఇటీవల గృహప్రవేశం చేసిన తమ ఇంటిని తాము బయట ఉండగా కూల్చివేశారని తెలిపారు. మధ్యవర్తి ద్వారా ఆర్ఐ గతంలో 2 లక్షలు డిమాండ్ చేశారని కూడా ఓదేలు ఆరోపిస్తున్నారు. ఎవరిని సంప్రదించాలో తెలియక మీడియా ద్వారా న్యాయం కోరుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. 2018లో ఈ జాగా 22 లక్షలు పెట్టి తీసుకున్నామండి. మేము తిండి తినక అప్పులు చేసి భూములు అమ్ముకొని తెచ్చుకొని కొనుక్కొని ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఆగి ఇప్పుడు వచ్చి ఏదో రేకుల దాన్ని వేసుకుంటా అంటే ఈ రెవెన్యూ శాఖ అని, హైడ్రా అని, ఈ ఆర్ఐ ఏందో ఆయన పేరు కరీల్ అంటే ఆయన వచ్చి మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టుకుంటా 3-4 సార్లు వచ్చి కూలగొట్టిండండి. వచ్చినప్పుడల్లా పైసలు డిమాండ్ చేస్తే మేము ఇవ్వకపోతే మీరు లక్షలు పెట్టి కొనవచ్చు, కానీ మాకు 2 లక్షలు ఇవ్వడానికి ఏమవుతుందని అడిగితే కూడా మేము ఇవ్వలేదు. ఇచ్చినాము కానీ ఒక్కొందరికి ఇచ్చినాము, కొన్ని ఇచ్చినాము. ఈయన లక్షలు డిమాండ్ చేస్తే మేము ఎక్కడి నుంచి ఇచ్చుకు రావాలి. హైడ్రా వాళ్ళు కూడా అడిగితే కూడా వాళ్ళకు కూడా ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కంప్లైంట్లు పెట్టుడు, ఒకరు కట్టుకొని ఉంటుంటే ఇంకొకరి మీద కంప్లైంట్లు ఎందుకు పెట్టాలి? ఇక్కడ ఉన్న వాళ్ళు కట్టుకొని ఉండొచ్చు, కానీ మేము కట్టుకొని ఉంటే ఇదేముంది? ఈ అమ్మిన ఆయన బాలకృష్ణ సార్ ఏమో ఈ పరిస్థితి ఏంది, మాకు ఈ ఇబ్బంది ఏంది, మాకు అసలు ఇక్కడ ఈ జాగాలే వద్దు, ఇవాళ ఈ చిన్న పని అయింది, రేపు కడతాం, మళ్ళీ వచ్చి కూలగొట్టారు అని మేము ఇంట్లో వచ్చి కూలగొడతాం. మేము చేస్తామా? మరి మేము చేస్తే మా పిల్లలకు బాధ్యులు ఎవరు? మేము అందరం పోతే మాకు ఎవరు కట్టియాలి? దానికి మేము ఏం చేయాలి? భూములు అమ్ముకొని తిండి తిప్పలు అది లేకుండా తినకుండా పైసలన్నీ వెనకేసుకొని ఇప్పుడు బొచ్చాడు అప్పులు అయ్యి ఉన్నాం. అప్పులు ఎవడు కడతాడు? నువ్వు వచ్చి మమ్మల్ని ఇట్లా ఆగమాగం చేస్తే మేము కోరుకున్నారు. వీళ్ళకు కూడా తెలుసు అతను అమ్ముతున్నాడు, వీళ్ళు వాళ్ళందరి కనెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మధ్యతరగతులు పేదోళ్ళు కొనుక్కొని ఇండ్లు కట్టుకుంటుంటే ఇప్పుడు రేవంత్ గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ ల్యాండ్ అయిపోతుందా? మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? మాకు న్యాయం జరగాలి. ఈయన వచ్చి వాళ్ళ దగ్గర మాకు వేరే కాడ ల్యాండ్ ఇప్పించి నా ఇల్లు కట్టిస్తాడా, లేకపోతే ఈయన కట్టిస్తాడా, ప్రభుత్వం రేవంత్ రెడ్డి వాళ్ళు కట్టిస్తారా? ఎవరు కట్టిస్తారో? బాలకృష్ణ స్పందిస్తాడా, ఈయన ఆర్ఐ స్పందిస్తాడా, గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళు స్పందిస్తారా? ఏదైనా కూడా మాకు న్యాయం జరగాలి. వరంగల్ జిల్లా నెకొండ మండలం అజ్మీరా మ్యాంగాతండ గ్రామ ప్రజలు 70 ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు లేకపోవడం వల్ల పాఠశాలలు, ఆసుపత్రులకు వెళ్లడంతో పాటు పెళ్లి సంబంధాల విషయంలోనూ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గ్రామం పరిస్థితి చూసి ఎవరు ముందుకు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కాదు 60 సంవత్సరాలు దాటుతాంది నేను మీద ఓటేసి గొట్లకుంటకు అజ్మీరా మంగేటండలో వచ్చి 60 సంవత్సరాలు దాటుతాంది. అప్పటి సంది ఓటేస్తున్నా ఈ గొట్లకుంట ఏరియాకు.
ఆనాడు నుంచి ఇక్కడ ఈ ముసలితనానికి వచ్చినా కూడా నాకు రోడ్డుకు పోవాలంటే ఒక బాట లేదు. మేము ఎడుచుకుంటా పోతున్నాం, బాట మీద పోతేనే పడతాను, మళ్ళా లేచి పోస్తాం. అట్లా ఉన్నది మాకు. ఏం లేదు సారు, మాకు రోడ్డు కావాలి, ఓటు రోడ్డు కావాలి రేపు ఎవ్వరైనా. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం చతుర్మాడ వీధుల ఆగ్నేయ మూలంలో ఏర్పాటు చేసిన ఆగ్నేయ గణపతి స్వామి నూతన విగ్రహ ప్రతిష్ట, దేవాలయ మహాకుంభాభిషేకం వైభవంగా జరిగింది. స్థానిక బేరివారి మండపంలో నిర్వహించిన కుంభాభిషేక కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ కొట్టసాయి సతీ సమేతంగా పాల్గొన్నారు. కడప జిల్లాకు చెందిన మనం ఫౌండేషన్ అధినేత డాక్టర్ కె చక్రవర్తి సౌజన్యంతో మమత స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కోరుకొండ జాన్ ఆధ్వర్యంలో పీగనవరం మండలం నరేంద్రపురం గ్రామ పంచాయతీలో పారిశుద్ధ కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోరుకొండ జాన్ మాట్లాడుతూ అనేక రాష్ట్రాల్లో వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలబడుతున్న మనం ఫౌండేషన్ అధినేత సీనియర్ అడ్వకేట్ డాక్టర్ కె చక్రవర్తి అని, ఆ మహనీయుని సౌజన్యంతో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశామని తెలిపారు. బిల్ కలెక్టర్ జి సుబ్రహ్మణ్యం, పంచాయతీ సిబ్బంది నేలపూడి రామారావు పాల్గొన్నారు. చక్రవర్తి గారు ఈ శీతాకాల సమయంలో వృద్ధులు చలిగాలికి ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో ఆయన మంచి మనసుతో ఆయన మనకి దుప్పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. మరి ఆయన జాతీయ స్థాయి, ఇంటర్నేషనల్ స్థాయిలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వృద్ధులకు బట్టలు పంచి పెడతాం, పళ్ళు పంచి పెడతాం, ఇంకా అనేక రకాలుగా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఆయన ఈరోజు మన నరేంద్రపురం గ్రామంలో ఉన్నటువంటి ఎన్నో వృద్ధులకి ఎన్నెన్నో కార్యక్రమాలు జరుపుకుంటూ ఈ శీతాకాల సమయంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వృద్ధులకు పళ్ళు అలాగే బట్టలు పంచిపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ నరేంద్రపురం గ్రామ పంచాయతీ ఏరియాలో మన పంచాయతీ కార్మికులకి ఈ దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది. కాబట్టి అందువలన అందరూ ఆనందంగా ఉంటారని చక్రవర్తి గారు ఎన్నో కోరికలతో ఈ దుప్పట్లు ఎల్బీ నగర్లోని ఇంట్లో ఎవరు లేని సమయంలో బీటెక్ విద్యార్థిని దివ్య ఉరియేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై ఆగ్రహానికి గురైన ఏబీవీపీ విద్యార్థి సంఘాలు కుకట్పల్లి జేఎన్టీయూ వద్ద ధర్నా చేపట్టారు. జేఎన్టీయూ ఫ్యాకల్టీ సరిపడా హాజరు శాతం ఇవ్వకపోవడంతో దివ్య తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందనే ఆరోపణలు విద్యార్థి సంఘాలు చేశాయి. ఈ జేఎన్టీయూ క్యాంపస్లో ఎవరు బలవన్మరణానికి పాల్పడడం అనేది ఉండకూడదు అనేది మా యొక్క ఉద్దేశం. అటువంటి దివ్యకు జరిగిన అన్యాయం ఏ ఒక్క విద్యార్థికి కూడా భవిష్యత్తులో జరగకూడదు. అలా జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలనేసి మేము జేఎన్టీయూ నిన్న అనుకోకుండా చాలా బాధాకరమైన విషయం, ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే దివ్య పోయిన సంవత్సరం డీటెయిన్ అయ్యి ఈసారి ₹1,00,000 ఫీజు కట్టి ఈరోజు జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో ఒక దురదృష్టకర సంఘటన ఎదురైంది. నిన్న సోదరి, అక్క లాంటిది, చెల్లె లాంటిది దివ్య అనే విద్యార్థిని హఠాత్తుగా థర్డ్ ఇయర్లో చదువుతున్న మన సోదరి దివ్య నిన్న హఠాత్తుగా ఆత్మహత్య పాల్పడి చనిపోవడం జరిగింది. ఇది ఆమె చేసుకున్న ఆత్మహత్య కాదు, ఎవరు లేరు ఇక్కడ. మేము ఒక్కటే కోరుతున్నాం, దివ్యకి న్యాయం జరగాలి. ఆమె ఆత్మహత్య కారణమైన అందరినీ కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా దీన్ని బాధ్యత తీసుకొని హెచ్ఓడి తన బాధ్యతకి రాజీనామా చేయాలని కోరుకుంటున్నాం ఏబీపీ తరఫున. భువనగిరి పట్టణంలో భవన నిర్మాణ కార్మికులు మరియు కులవృత్తులపై ఆధారపడి జీవించే వారికి జిల్లా అధికారులు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. విశ్వకర్మ వడ్రంగి సంఘం అధ్యక్షుడు చెన్నోజు నరేంద్రాచారి, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూలీల కోసం ఇలాంటి ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కార్మికుడు తప్పనిసరిగా లేబర్ కార్డు తీసుకోవాలని నాయకులు సూచించారు. ప్రతి ఒక్కరూ లేబర్ కార్డు ఉన్న వాళ్ళకి సిఎస్సి హెల్త్ కేర్ ఆధ్వర్యంలో సంవత్సరానికి ఒకసారి అడ్వాన్స్ హెల్త్ చెకప్స్ అనేవి వస్తుంటాయి. అది మనం అందరం వినియోగించుకోవాలి. ఇప్పుడు కొందరికి థైరాయిడ్, కొలెస్ట్రాల్, మనకి HbA1c అని టెస్ట్ ఉంటుంది.
అది ఇంకొకటి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేవి ఈ లేబర్ కార్డు ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి సంవత్సరానికి ఒకసారి టెస్టులు చేయబడతాయి. మనకు ముందుగానే మనము ఆ రోగం ఏందో నిర్ధారించుకొని దానికి మనం తగిన చికిత్స చేసుకోగలుగుతాము. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు ఈ లేబర్ కార్డు పైన ఉన్న చెకప్స్ ను ఈ రోజు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇన్సూరెన్స్ పరంగా మనం ఇప్పుడు మటుకు 60 మందికి ఇన్సూరెన్స్ చేయించాం. వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి టెస్ట్ ఇస్తున్నారు. టెస్ట్ల ప్రకారంగా ఏంటంటే వాళ్ళకి కావాల్సిన కిడ్నీస్ కానీ, షుగర్ కానీ, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఏదైనా మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. వాళ్ళు మనకి హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఆ హెల్త్ క్యాంప్ వల్ల మనకు ఎన్నో వినియోగాలు ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ వినియోగించుకొని మనందరూ ప్రతి ఒక్క కార్మికుడు అనుకొని వేరే అనుకొని మన అనుకున్న వేరే కార్మికులైనా అందరూ దీన్ని వినియోగించుకొని ఎంతో ఉపాధి పొందవలసిందిగా కోరుకుంటూ వీళ్ళంతా మనం కావాల్సి మనం ఇన్సూరెన్స్ ఇవన్నీ చేయించుకున్నాం. కాబట్టి దీనివల్ల మన ఉపయోగాలు ఏంటి అంటే ఈ కిడ్నీస్ కానీ ఇది కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, షుగర్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా దీనివల్ల మనకు ఒక రేపు రాబోయే భవిష్యత్తులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది ముందు భవిష్యత్తుగా వినియోగపడుతుంది. దీనివల్ల మనం కూడా అన్ని ఉపయోగించుకొని మనం ఎంతో చేసుకోవాల్సిన కోరు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్, కార్పొరేటర్ సింధురెడ్డి, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాద్ కుకట్పల్లి పరిధిలో నల్ల చెరువు సమీపంలో ప్రకాష్ నగర్ కాలనీలో హైడ్రా కూల్చివేతలకు దిగడంతో స్థానికులు వారిని అడ్డుకున్నారు. నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో చైర్మన్ అంచర్లు కనసైకిల్తో బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణాలు విచలవిడిగా సాగుతున్నాయని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి నిర్మాణాలు కొనసాగుతుంటే మున్సిపల్ కమిషనర్ ఉన్నట్టా లేనట్టా అనే సందేహం కలుగుతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలను అరికట్టేందుకు మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలేకు ఘన నివాళులర్పించారు. నా పేరు పేట చిరంజీవి, శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ. ఈరోజు భారతీయ సామాజిక సంస్కర్త, ఉద్యమకారుడు, మహిళా ధోరణకు అదేవిధంగా అంతరానితనం మీద కృషి చేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారి వర్ధంతి. ఈరోజు జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున జ్యోతిరావు పూలే గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ మహానుభావుల గురించి ఆయన యొక్క చరిత్ర చెప్పాలంటే చాలా గొప్ప చరిత్ర. ఆ రోజుల్లో 1840 సంవత్సరంలో మహిళలు చదువుకోకూడదు, మహిళలు విద్యను అభ్యసించకూడదు, అంటే అంటరాని కులాలకు విద్యను చెప్పకూడదు అనేసి పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా పాఠశాలకు రానప్పుడు సావిత్రిబాయి గారు అదేవిధంగా జ్యోతిరావు పూలే గారు ఈ ఇద్దరు జంట అక్కడ ఉన్నటువంటి అంటరాని కులాలంతా కూడా కొన్ని సంవత్సరాల పాటు విద్యను చెప్పినటువంటి మహా గొప్ప బావులు మన యొక్క జ్యోతిరావు పూలే గారు. అటువంటి వాళ్ళని ఈరోజు మనము నివాళులు అర్పిస్తున్నామంటే మనం ఎన్నో జన్మలు చేస్తున్నటువంటి పుణ్యం అని
ఈరోజు జనసేన పార్టీ తరఫున గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరువు పట్టణంలో జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు. శబరిమల నుంచి వచ్చిన పూజారులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యప్ప స్వామి విగ్రహానికి పాలాభిషేకం, నెయ్యాభిషేకం నిర్వహించారు. పదునెట్టంబడిపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 10,000 మంది భక్తులు కార్యక్రమానికి హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలన్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. పరకాల పట్టణంలోని శ్రీ కుంకుమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ ప్రారంభించిన భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ కౌంటర్లను పరిశీలించిన తూఫాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి. జాతీయ బీసీ చైతన్య సమితి గ్రేటర్ హైదరాబాద్ కొత్త కమిటీ నియామకం. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.